ఎలా ఉన్నారు? అసలు హోపునో పోనో, హో ఒపునో పోనో ఎవరు స్టార్ట్ చేశారు? అసలు ఈ పదం ఎక్కడిది? ఈ హొప్నో పోనోని ఎవరు స్టార్ట్ చేశారు? దాని గురించి మనం తెలుసుకుందాం. హొప్నో పోనో అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హొప్నో పోనో పదం యొక్క అర్థం నేను చెప్తాను. హొప్నో పోనో అనే పదం హవాయియన్ భాష నుండి వచ్చింది. హో అంటే ఏంటి అంటే చేయడం, టు మేక్. పోనో అంటే ఏంటి అంటే సరి అయినది, సమతుల్యం, సత్యం, రైట్నెస్, బ్యాలెన్స్. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు కలపాలి. హోపునో పోనో ఏంటి? తప్పులను సరిచేయడం, సమతుల్యం తీసుకురావడం. దీని కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అంటే మనలో ఉన్న తప్పు సూచనలు, భావాలు, జ్ఞాపకాలను శుద్ధి చేసి జీవితాన్ని సరిచేసుకోవడం. దిస్ ఈస్ ద హోప్నో పోనో మీనింగ్. హోప్నోపోనో అనే ఈ యొక్క పదాన్ని అసలు ఎవరు కనుక్కున్నారు అంటే దాదాపు సుమారు 1000 సంవత్సరాల పాత హవాయియన్ స్పిరిచువల్ హీలింగ్ మెథడ్ ఇది. డాక్టర్ హ్యూలెన్ అనే అతను ఈ యొక్క హోప్నోపోనోని కనుక్కొనడం జరిగింది. ఇది మొదటగా హవాయియన్ స్పిరిచువల్ హీలర్ అయినటువంటి కహూనాలు ఉపయోగించేవారు దీన్ని. కానీ మోడర్న్ వరల్డ్లో దీనిని పాపులర్ చేసిన వ్యక్తి మాత్రం మనకి మోర్నా నలమాకు సిమియోనా అనే ఒక ఆవిడ, ఒక ఉమెన్. ఈమె దీన్ని పాపులర్ చేసింది హోప్నోపోనోని. ఈమె కూడా హవాయియన్ స్పిరిచువల్ హీలరే. 1970లలోనే ఆమె ట్రెడిషనల్ హోప్నోపోనోని మోడర్న్ టెక్నిక్ గా సింప్లిఫై చేసి చెప్పారు. ఆమె చెప్పిన ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే మీ జీవితంలో జరిగే ప్రతి సమస్యకు మీరు 100% బాధ్యత తీసుకోవాలి. ఇంకా పక్కన వాళ్ళ మీదకి నెట్టేయడానికి ఆప్షన్ లేనే లేదు అని తను చెప్పారు. డాక్టర్ హ్యూలిన్ అనే అతను ఒక సైకాలజిస్ట్. అతను ఒక మెంటల్ హాస్పిటల్లో డేంజరస్ పేషెంట్స్ మధ్యలో పనిచేసేవాళ్ళు. అతను పేషెంట్స్ ని డైరెక్ట్ గా కలవకుండా ఆయన మనసులో తనలో తానే హోప్నోపోనో ప్రాక్టీస్ చేసే అతను రిపీట్ చేసిన ఒక పవర్ఫుల్ 4 వర్డ్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కొన్ని నెలల్లో పేషెంట్స్ బిహేవియర్ మారడం ప్రారంభమైంది. చాలా మంది పేషెంట్స్ హీల్ అయ్యారు. ఈ 4 పదాలు డాక్టర్ హ్యూలెన్ గారు వాడడం వల్ల ఆ పేషెంట్స్ ని తన మనసులో తను ఊహించుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఈ 4 వర్డ్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 పదాలు. అసలు హోప్నోపోనో ఎందుకు చేయాలి? ఈ టెక్నిక్ పర్పస్ ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ ని క్లీన్ చేసుకోవడానికి హోప్నోపోనో చేయాలి. నెగిటివ్ బిలీఫ్స్ ని తొలగించుకోవడానికి హోప్నోపోనో చేయాలి. ఎమోషనల్ హీలింగ్ చేసుకోవడానికి చేయాలి. స్ట్రెస్, ఫియర్ రిలీజ్ చేయడం కోసం చేయాలి. మనీ బ్లాక్స్ క్లియర్ అవడం కోసం హోప్నోపోనో చేయాలి. అండ్ ఇన్నర్ పీస్ క్రియేట్ చేయడం కోసం చేయాలి. సో డైలీ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే 5 to 10 minutes ప్రాక్టీస్ రిపీట్ చేయాలి. ఏమని? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ హార్ట్ పై 2 చేతులు ఇలా పెట్టుకొని రిపీటెడ్ గా ఈ పవర్ఫుల్ 4 పదాలను మీరు చెప్తూ ఉండాలి. హోప్నోపోనోలో ఒక స్పిరిచువల్ హీలింగ్ మెథడ్ ఏంటి అంటే మెయిన్ గా ఎమోషనల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ హీలింగ్ కి హెల్ప్ చేస్తుంది. మీరు ఈ రోజు మనీ కావాలి, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నాకు అర్జెంట్ గా మనీ నీడ్ ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? సమ్ అమౌంట్ 1 lakh 2 lakhs మీకు వెరీ నీడ్ ఉంది. మీరు మీ హ్యాండ్ ఇలా పట్టుకోనండి, డబ్బుతో మీరు మాట్లాడండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు మీరు చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే డబ్బు పట్ల ఫస్ట్ మీరు ఏదైనా తెలియక మిస్టేక్స్ చేస్తుంటే క్షమించమని అడిగినట్టు, దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు ఎంత క్రూరులైనా సరే క్షమించేస్తారు. అవునా కదా? సో మరి డబ్బు మన ఫ్రెండ్, ఖచ్చితంగా క్షమించేస్తుంది. థ్యాంక్ యూ, నా ఎన్నో అవసరాలు తీర్చావు చిన్నప్పటి నుండి. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రపంచంలో డబ్బు మనకిచ్చే ధైర్యం కన్నా ఏ పర్సన్ అయినా ఎక్కువ ధైర్యాన్ని ఇవ్వగలరా? నాకు చెప్పండి. డబ్బు ఇచ్చే ధైర్యం ఇంకెవరు ఇవ్వలేరు. అవునా కదా? 1 lakh మీ పర్సులో ఉందండి. ఆ రోజు మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ధైర్యంగా ఉంటారు. ప్రతి మాట బలంగా మాట్లాడతారు. మీరు వేసే ప్రతి అడుగు కాన్ఫిడెంట్ గా వేస్తారు. మీరు నలుగురు మీ పక్కకు వచ్చినా కూడా మీకు ఏం కావాలంటే అది నేను పెడతాను అనేదాకా మాట్లాడతారు. అవునా కదా? అదే
మీ పర్సులో ఒక 1 రూపీ కూడా లేదు, మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? మీ శక్తి, మీ బాడీలో ఉన్న ఎనర్జీ కంప్లీట్గా తగ్గిపోతుంది, చాలా డల్గా కనిపిస్తారు, నర్వస్ అయిపోతారు. సో అది డబ్బు ఇచ్చే ధైర్యం. ఆ డబ్బు మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ 4 వర్డ్స్ అద్భుతంగా మీకు యూజ్ అవుతాయి. సో ఇది హోప్నోపోనో యొక్క ప్రాముఖ్యత, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుండి వచ్చింది అనే విషయాలు.